రాజైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం చివరి అధ్యాయమైన 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును శేలకియ్యకుము, రాజులను నశింపచేయ స్త్రీలతో సహవాసం చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టలను మరుతురు. దీనులకు అందరికీ అన్యాయము చేదురు. ప్రాణం పోవుచున్న వారికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక తలంపకుందురు. మోగవారికిని దిక్కులేని వారి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయం జరిగించుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితిగలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగునిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకలకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరికీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమేన్. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఉక్కాలనకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునకెక్కి మళ్ళా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీ చేర్చుకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వధువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానితో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును
మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును ఖడ్గం వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుళ్ళు 2 కలరు. తృప్తిపడనివి 3 కలవు. చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అని భూమి, చాలును అని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొలని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడనడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగును అనును. భూమిని వణికించినవి 3 కలవు. అవి మొయ్యలేనివి 4 కలవు. అవేవనగా రాజరకంలోకి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి. చీమలు బలము లేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు. అయినను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకును. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహంలో అది ఉండును. డంబముగా నడుచినవి 3 కలవు. టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, షోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడిపై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకునుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహం పుట్టును. ఆమేన్. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగచేయును. లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బేదల కొరకు న్యాయం విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచించడు. అపహాసకులు పట్టణము తలడెల్ల చేదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచూ ఉండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అటివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. జ్ఞానం గలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటను నీతిమంతులు కనులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నేను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగచేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యం తెలుసుకొనను వాడు లోబడడు. ఆతురపడి మాట్లాడు వాని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వాడిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. అటివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. ఆమేన్.
దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం. ఎవడునూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులు ఉండనీయక కొట్టుకుని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయం మెట్టిదైంది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వాణ్ణి పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టి వాణ్ణి ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చుకుములాడు వానికంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనివాడు నశింపచేయవానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాక్కుందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఆమేన్. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 27వ అధ్యాయం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆరింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది. దోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు.
ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రం పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకునే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించి వాని దీవెన వానికి శాపంగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. దానిని ఆపుజూచువాడు గాలిని ఆపుజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోట్లోను గోధుమల్లో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనసు ఉంచుము. ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిగా కనబడుచున్నది. కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లున్నవి. ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారంనకు, నీ ఇంటివారి ఆహారంనకును, నీ పనికత్తెల జీవంనకును మేకపాలు సమృద్ధి అగును. ఆమేన్. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 26వ అధ్యాయం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధుహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచుండు వాన కోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. గుర్రమునకు చుబుకు, గాడిదనకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చినెడలా నీవును వాని పోలియుందువు. వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగకొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండును. బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసల్లోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనివాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందిన వాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వాని పిలిచిన వాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నది అనును, వీధిలో సింహమున్నది అనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టము అనుకును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును. తనకు పట్టని జగడములను బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తెగులు అమ్ములు కొరువులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేస్తుందని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండిపోతుతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగుగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాట్లాడువాడు నోరు నష్టము కలుగు చేయును. ఆమేన్. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 25వ అధ్యాయం. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి.
సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజ్యమావుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేం చేయుదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టి బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళముల్లో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో వినివాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనం వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల చేయును. కపట మనసుతో దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగుగొట్టును. తేనె కనుగొంటివా? తగినంత మట్టుగే త్రాగుము. అధికముగా త్రాగినలా కక్కివేదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము. అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానుడు. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సూర్యకారము మీద చిరకపోయేవానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలి గునని ఎడల వానికి భోజనం పెట్టుము. దప్పిగొనని ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. దయ్యాలతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లనీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానులు. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణం. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోనలేనివాడును అంతే. ఆమేన్. రాజైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానం అందదు. గుమ్మమునొద్ద అటివారు మౌనులయుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగినెడలా నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. యెహోవాది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు.
భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుట్లో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువాన్ని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనున్నట్లుండును. బయట నీ పని చక్కబెట్టుకొనుము. ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము. తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తొప్పులు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేవి నీ మీదకి వచ్చును. ఆమెన్. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆమెన్.